హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా ఎప్పుడు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నేను మీ త్రివేణి. మీరు చూస్తున్నారు త్రివేణి రామ్ టాక్స్ అండి. ఇవాళ వీడియో వచ్చేసరికి మన ఓల్డ్ శారీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం న్యూగా రీక్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆ శారీ మీద బ్లౌజ్ మగ్గం వర్క్ అండి. ఈ శారీ నాకు తెలిసి 14 ఇయర్స్ అవుతుంది శారీ తీసుకొని. మా అక్క శారీ ఇది, తను వాడట్లేదు. బ్లౌజ్ మొత్తం ఫుల్ మగ్గం వర్క్, చాలా బాగుంటుంది శారీ అయితే. మనకి ప్యూర్ సిల్క్ అంటే అస్సలు వెయిట్లెస్ శారీ. అది వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్, కుందన్ అలా కూడా ఏం లేదు. శారీ మీద వచ్చిన థ్రెడ్ వర్క్ అనమాట. అదంతా చాలా అంటే చాలా బాగుంది. కలర్ చాలా బాగుంది. యాక్చువల్ వీడియోలో మనకి అంతగా కనిపించట్లేదు, కానీ ఇది నిండు రత్నావళి కలర్ అంటారు కదా, నెమలి పింఛం కలర్ అంటాం కదా, ఆ టైప్ కలర్ అనమాట. మనకి యోక్ పార్ట్ దగ్గర అయితే ఫుల్గా థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఈ శారీకి, అంటే ఓవరాల్ ఫుల్గా ఇచ్చేసారు. అండ్ శారీ కింద పార్ట్ వచ్చేసరికి మోకాళ్ళ లెంత్ అయితే ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ వరకే వస్తుంది. ఈ బోటీస్ అనేది హాఫ్ బోటీస్ వస్తాయి. శారీ తీసుకున్నప్పుడు ఈ శారీకి ఒక లేస్ ఉందండి. అది మనకి మెరూన్ లేస్ అండ్ గోల్డ్ లేస్ కలిపి కంబైన్ చేసి జాయింట్స్గా ఇచ్చారు. ఆ లేస్ అయితే పాడైపోయింది, అట్టలా ఉంది, అస్సలు ఏం బాలా. అక్క అయితే లేస్ అంత ఉప్పదీసేసింది. శారీ కట్టుకోవచ్చులే ప్లెయిన్ కానీ, బట్ తనైతే ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోయినట్లుంది. శారీ యూజ్ చేయాలి పక్కనేసింది. మనకంటే చేతిలో మిషన్ ఉంది కాబట్టి మన చేతిలో పనే కాబట్టి సో నేను తెచ్చుకున్న ఈ శారీని కొంచెం రీక్రియేట్ చేసుకుందామని. ఈ లేస్ అయితే నేను మీషోలో తీసుకున్న. జస్ట్ 100 రూపీస్కి 9 మీటర్స్ ఇచ్చారు. మనకి ఓవరాల్ శారీ మొత్తం వచ్చి ఇంకా కూడా 1 మీటర్ మిగిలింది. అది మనం బ్లౌజ్ ఉంటే బ్లౌజ్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఈ లేస్ ఏదైతే ఉందో ఇది శారీకి ఇప్పుడు మనం అటాచ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అట్లా నడుం దగ్గర నుంచి వచ్చేకాడికి మనం మార్క్ పెట్టుకోవాలి. ముందు ఇటు నడుం సైడ్ నుంచి లేస్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి ఏదన్నా లేస్ ఒకవేళ సరిపోకపోతే, కొన్ని శారీస్ ఎక్కువ లెంత్ కూడా ఉంటాయి కదా, అలాంటప్పుడు సరిపోకపోతే మనకి కట్టు చెంగుకి వెళ్ళి కొంచెం తగ్గినా కూడా ప్రాబ్లం ఉండదు. బట్ యోక్ పార్ట్ సైడ్ తగ్గితే ఏంటంటే కొంచెం చూడటానికి లుక్ పోతుంది. కాబట్టి నేను ఫస్ట్ ఇటు సైడ్ నుంచే మొదలు పెట్టాను అనమాట. ఇదైతే మనం మిషన్ పెట్టుకొని ఫస్ట్ సేమ్ కలర్ థ్రెడ్ అయితే ఏది ఉందో అది పెట్టుకొని ఇటు స్టార్టింగ్ వైపు, అంటే నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లా ఈ స్టార్టింగ్ వైపు కుట్టేసుకోవాలి. జాగ్రత్త చూసి వేసుకోండి. అంటే కింద శారీ పైన లేస్ కొంచెం చూసి వేసుకోండి. నేను లేస్ కొంచెం ముందుకి పెట్టి వేసాను, ఎందుకంటే ఇది కట్ వర్క్ షేప్ ఇచ్చారు కాబట్టి మనకు ఆ కట్ వర్క్ అనేది ఈ స్కాలప్స్ కరెక్ట్గా కనిపించాలి కదా, అందుకని ఇట్లా వేస్తున్నాను. శారీ మొత్తము ఇట్లాగే అటాచ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు వచ్చే శారీస్లో ఇంత క్వాలిటీ ఉండట్లే, అప్పటి శారీస్ చాలా క్వాలిటీ ఉంటుంది. ఈ శారీ అయితే నిజంగా మంచి జార్జెట్ క్లాత్ అండి, చాలా అంటే చాలా బాగుంది. నేను అందుకే దీన్ని అంటే తీసి పక్కన వేయడానికి ప్రాణం అప్పుడు, ఎందుకంటే బ్లౌజ్ కూడా ఇందాక మీకు చూపించాను కదా, అంతా ఫుల్ మగ్గం వర్క్ చేయించుకున్నారు అక్క. అందుకని బ్లౌజ్ కూడా మనకి ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనిపించింది. కొన్నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఏదంటే రీక్రియేట్ చేసినట్లు ఉంటుంది అనేసి ఉంది. అందుకని లేస్ తీసుకున్నాను. మీషోలో మాత్రం లేస్ చాలా అంటే చాలా బాగున్నాయండి. అంటే ఇలానే కదా, మనకి ఏదైనా ఓల్డ్ పట్టు చీరలు ఉన్నా కూడా ఆ ఓల్డ్ పట్టు చీరలకు కూడా లేస్ తీసుకొని ఇలా అటాచ్డ్ చేసుకుంటే మంచి న్యూ లుక్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందరూ పట్టు శారీస్కి లేస్ వేయడం మనం చూస్తున్నాము. సో నేను ఇలా సిల్క్ శారీకి ఫస్ట్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఏ శారీకి వేద్దామన్నా మా అమ్మ ఉంటారు కదా, తిడతారనమాట ప్రతిదీ, అంటే పాడు చేయడం ఎందుకు అని. ఆవిడకి నచ్చు ఇలాంటి లేస్లు అవి. కాకపోతే నేను జస్ట్ ట్రయల్ కోసమే అనమాట. శారీ లుక్ అనేది కొంచెం మారుద్దాము అనిపించింది. అండ్ మిషన్ నాకు ఆల్రెడీ కొంచెం టైలరింగ్ ఫీల్డ్ వర్క్ మొత్తం వచ్చు, లేడీస్కి సంబంధించిన వర్క్ అంతా చేసుకుంటా. నా వరకు బ్లౌజులు అన్ని ఇంట్లో వరకు నేను స్టిచ్ చేసుకుంటాను దాదాపుగా. ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను కూడా నా బ్లౌజులు కొన్ని అయితే బయట ఇస్తున్నాను. ఈ మిషన్ అయితే నేను ఉషా S2 తీసుకున్నాను. నాకు 27,000 పడింది. టైలరింగ్ కోసం తీసుకున్నాను. కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది హెల్త్ ప్రాబ్లం వల్ల టైలరింగ్ని. బట్ ఇంట్లో చిన్న వరకు నేనే చేసుకుంటా. ఈ లేస్ వేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు, జస్ట్ ఒక 15 మినిట్స్ లోపే అయిపోయిందనమాట. ఇప్పుడు అటు సైడ్ ఏదైతే అటాచ్ చేసామో తర్వాత శారీకి ఇటు సైడ్ కూడా మనం, అంటే రెండో పక్క కూడా
ఇలా లేస్ అటాచ్ చేసుకోవాలండి. శారీ అయితే కొంచెం మనం చూసుకొని అంటే జరుపుకుంటూ ఉగ్గలు అనేది రాకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఉగ్గులు వస్తే చాలా చెత్తగా అయిపోతుంది అనమాట. ఎంత కష్టపడినా వేస్ట్ అవుతుంది. ఇదైతే శారీ అయిపోయింది. తర్వాత ఇలా ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. నాకు చాలా నచ్చిందండి. విడిగా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో కన్నా కూడా. నేను దీన్ని ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో డ్రాప్ చేసుకొని చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్